ఏసీ ఓకేగా అందరికి? ఓకే. ఏమో చూద్దాం జర అయినాక కొంచెం పోతే తెలుస్తుంది ఏసీ పడుతుందా పడదా అనేది. ఏమోనే అప్పుడప్పుడు పడది. నాకు పడుతుంది నాకైతే ఎప్పుడు. ఏడికేడికి పోదాం చెప్పు ఇప్పుడు ప్లానింగ్. ఫస్ట్ ఏడికి తిరుపతి చిన్న తిరుపతి, మినీ తిరుపతి, తర్వాత నెమ్లి, తర్వాత పైడిమల్ తర్వాత అది కంపల్సరీ. అందుకే కదా ఇటు ప్లానింగ్. ఏదారం లేకపోతే అటు ఉంటుండే ప్లానింగ్. ఓకే స్టార్ట్. ఏం లేదు పండుగ వాళ్ళ దగ్గర వెజ్ ఉంటుంది, నాన్ వెజ్. వీడు డ్రైవింగ్ చేసేది పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేస్తాడు. చేస్తారా? నువ్వు ఎంత దూరమైనా పోతావు కదా డ్రైవింగ్ చేసుకుంటా పోతాడు. ఇంకే బాధ లేదు. వాటర్ డబ్బనే పడుతుంది. తిమ్మాపూరా అంటే ఇప్పుడు ఇది తిమ్మాపూర్లో అన్నట్టే కదా టెంపుల్. చూడంత బాగుంది వాటర్. ఇదే ఎంత పెద్ద కట్టిరు తీస్తున్నా. అందులో ఇట్లా పొడుగున్నది వాటర్ లో జంపింగ్. నువ్వు ఏడవైనా వాటర్ లో జంపింగ్ అయ్యు. అవును జంపింగ్ అంట జంపింగ్. గుడి గుడ్డ మీద తిరుపతి, తెలంగాణ తిరుపతి. స్వర్ణగిరి కంటే ఇదే ముందు కదా. ఏమనద్దు మరి దెబ్బలు లేకపోతే. గుడి రాక్కి గోవింద జేజ జేజ గుట్ట మీదే. అవును ఆకర్ష వచ్చింది కదా అప్పుడు. కనిపిస్తలేదు గుడిలోకి. గోమియా తిరుపతి మీదికి గుట్ట ఎక్కినప్పుడు ఎట్లా ఉంటుందో సేమ్ ఈడగిన అట్లనే ఉంటది. కాకపోతే అది ఇంకెక్కువ ఉంటది లాంగ్, ఇది చిన్నగా అన్నట్టు అంతే. వావ్ అంతే. వచ్చేసినాం. అది అక్కి గుడి గోవిందా. బాగుందారా గుడి? ఎప్పుడు రాలేవు నువ్వు కదా. ఫస్టే కదా. బాగుందా? అందుకే వెళ్ళినప్పుడు ఇక్కడ అయితే రా ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకో. ఆల్రెడీ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతుంది ఇక్కడ. వైకుంఠ ద్వారం ఇది. వైకుంఠ ఏకాదశి రోజు ఓపెన్ ఉంటుంది. షూటింగ్ అవుతుంది. షూటింగ్ ఇది పల్సగా అయింది బాగా. గుండమే పిన్ని.
తిరుపతి గుండం కానీ వాటర్ లేవు. కప్పలు ఉన్నాయి అలా. బాగుందా బొట్టు? శనివారం అయితే జనాలు ఉంటారు ఎక్కువ ఇక్కడ. వైకుంఠ ఏకాదశి రోజు బాగుంటారు. ఒక్కసారి వచ్చిన వైకుంఠ ఏకాదశికి నేను. జనాలు ఉండరు, గుడి అక్కడ తిరుపతి లాగా, కానీ జనాలు తక్కువ ఉంటారు. అది ఇంకా పెద్ద ఉంటుంది తిరుపతి. ఇట్లే తిరుపతిని మనం ఊహించలేము, అంత బాగుంటుంది. కానీ బొట్టు పెట్టంగానే అది ఏందోనే మంచిగా అనిపిస్తుంది. వీళ్ళు ఎటువైరు ముందుకు వెళ్ళిపోయారు. చెప్పు, ఇప్పుడు నాకు అర్థం కాలేదు. ఇది ఏంది? ఇది నూనెనా? అంటే మనం యూజ్ చేసిన నూనెనా? ఇంజన్ ఆయిల్. దీంతో ఏం చేస్తారు? అంటే గ్యాస్ పోయే బదులు నూనె పోతుంది అన్నట్టు, పొయ్యి మండుతుంది. ఇప్పుడు గ్యాస్ కష్టం, ఇది మంచిగా యూజ్ అవుతుంది కాదా? గ్యాస్ కష్టం కదా, వెరైటీ అన్నట్టు. గుడి పైనుంచి వ్యూ బాగుంది. జంపింగ్ వాటర్ బాగానే ఉంది. బాగుంది. లేదు, ఉందా? ఏడుంది బోటు? చిన్నదాని దగ్గర ఉంటుంది కాడ, కనిపిస్తలేదు. బాగుంది లొకేషన్. ఫోటోషూట్ బాగా వస్తున్నాయి ఫోటోలు. దిగండి. నువ్వు దిగిపోయా పిన్ని. వేరే వాళ్ళకి తెలవాలి కాబట్టి ఇట్లా వీడియోలు ఇట్లా ఫోటోలు తీసుకోవాలి. చూడు. అయ్యో అయ్యో ఆగా. ఇంట్లోకైనా ఎందుకు నడుస్తుర్రే? రోడ్డు ఉండంగా పక్కకు. కాలు కాలుతున్నాయి. మరి ఎంత వండుతుంది అనుకున్నావు? అరే ఈడ వేరుంటుండే, మధ్యలో అంతా చెట్లు ఉంటుండే, తీసేసినట్టు. అరే ఆ రోజు మనం వచ్చినాం కదా మొన్న, నాకు గుర్తులేదు. నేను వచ్చినా కానీ నువ్వు వచ్చినావా లేదా అన్నట్టు గుర్తులేదు. నెమ్లి బాసర పోయి ఈడికి వచ్చినాం ఆ రోజు. అబ్బా కాలుతున్నాయి. అబ్బో కాళ్ళు కాలుతున్నాయి. ఇక్కడ సాయిబాబా అయితే అసలు నిజంగా సాయిబాబా ఉన్నట్టే ఉంటుంది. ఇక నిజంగా సాయిబాబా ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ కదా, నిజంగా ఉన్నట్టే ఉంటాడు. బాగుందా? చూసినావు కదా నువ్వు. ఇది ఇంకొకటి, మొన్ననే వచ్చినాం మేము ఇడికి కదనే. వీళ్ళందరూ రాలేరు, మనం వచ్చినాం ఇడికి మొన్ననే, మళ్ళీ వచ్చినాం. చెప్పు ఎట్లుంది కదా, నిజంగా ఉన్నట్టే ఉంది. బాగుంటుంది.
ఆకర్ష ఇది ఎవరిల్లు చెప్పురా, ఇంతకుముందు చెప్పలేం మనం. ఆకర్ష వాళ్ళ అత్తిల్లు. పోయి కాత కూర్చోవాలి, కాత కాలుతాయి. నువ్వు వర్రకి నడివి, నువ్వు నడివిడికి ఎన్నాడు నడు. ఫేమస్ అయినా మా పిన్ని తిడుతుంది ఫ్రెండ్స్. నేను అడిగినే చెప్తా, నువ్వు అద్దంటే. చెప్పండి ఫ్రెండ్స్, వీడియోలు తీయన్నా. చెప్పండి ఫ్రెండ్స్, ఇక మా పిన్ని సైడా మీ ఓటు నా సైడా? ఇక ఇదే మా వదిన వాళ్ళ ఇల్లు. వచ్చినాం ఇక్కడ కూర్చోవాలన్నా ముందట, మళ్ళా గుడికి పోతున్నాం ఇడికని. అబ్బా ఇరికి ఇరికి పడ్డదా? మీ మమ్మీ షాక్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇగో చూడు ఫ్రెండ్స్, తల్లి బిడ్డ బిడ్డ మీద తల్లి దాక్కుంటుంది. లైక్ చేయండి దీనికి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దీనికి లైక్ చేయండి. ఏమన్నట్టు హాయ్, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం మేము. పింకిదా మొన్న రాలేదు మా ఫ్రెండ్ ఏడుపాయలకు, అందుకే ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చినాం మేము. డిగ్రీలో కలిసినామంటే మళ్ళీ ఇప్పుడు కలిసినాము, అనుకోకుండా వచ్చినాం. తాగుకుంటానే మాట్లాడుతాం. పొద్దుటికి ఇప్పటికి మా అవతారం ఎట్లయింది చూడండి ఫ్రెండ్స్. ఇట్లా అయిపోయింది మొత్తం. అటు ఇటు అన్ని ప్లేస్లకు తిరిగే వరకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఇప్పుడేమో ఇక తాత వాళ్ళ ఇంటికి వచ్చినాము, బంగ్లా మీద ఎక్కినాం. మా ఇంటికాడ ఎట్లుందో బంగ్లా ఇడాగినట్లుంది. మా ఇంటికాడే ఇదేంది చెప్పు, ఇదేంది? కింద ఒకటి చూపిస్తా. ఇదేందో తెలుసా ఎవరికన్నా? చెప్పే చెప్పరా, నాకేం తెలియదు. పూర్వం అంటే పాతకాలంలో వడ్లు ఇడ వస్తుండే, కిందికి మొయ్యలేక ఇళ్ళకించి వస్తుండే వడ్లు కదా. వస్తే కిందికి అన్నకు అడుగుదాం జరాగా, అన్న వస్తుండే, అన్నకు అడుగుదాం. ఈ రంధ్రం ఎందుకుంది చెప్పుర్రి, ఈ రంధ్రం ఎందుకుంది చెప్పుర్రి, నాకు తెలియదు. చూస్తుంది కదా. ఎక్కండి ఎక్కండి. ఆకర్ష, అవును ఆకర్షణకి అస్సలేదా? అది ఆడనే కష్టం, ఎప్పుడు ఎక్కలేదు మా దగ్గర. ఎప్పుడో ఎక్కింది. రా నానిరా, ఇంట్లో నుంచి బయటకు చూద్దాం. వావ్, అగో హాయ్, వావ్ సూపరా. ఇక చూడిగో, ఇగో చూడాలి అల్ల చూసి సూపర్ అని. పండ్రి ఇక కిందికి పోదాం. పండ్రి బల్బు లైట్ వస్తుందా లైట్? దాంట్లో పెట్రోమాక్స్ ఇప్పుడు నడురు కిందికి. చాలా